ఓం శ్రీ మాత్రే నమః. మంగళగౌరి వ్రతం అంటే ఏమిటి? మంగళగౌరి అంటే పార్వతీదేవి యొక్క శుభప్రదమైన రూపం. మంగళం అంటే శుభం, గౌరి అంటే పార్వతీదేవి. అందుకే ఈ వ్రతాన్ని శుభాలను ప్రసాదించే వ్రతంగా భావిస్తారు. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం ఈ వ్రతాన్ని ఆచరించడం అనేక కుటుంబాలు తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయం. ఎవరు ఈ వ్రతం చేయవచ్చు? ప్రధానంగా వివాహిత మహిళలు సౌభాగ్యం, కుటుంబ శ్రేయస్సు కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. కొన్ని ప్రాంతాల్లో అవివాహిత యువతులు కూడా మంచి జీవిత భాగస్వామి లభించాలని భక్తితో ఈ వ్రతాన్ని చేస్తారు. అయితే ప్రాంతాన్ని బట్టి తేడా ఉంటుంది. పూజకు ముందు ఏం చేయాలి? ఉదయం లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేయాలి. ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. మామిడాకులతో తోరణం కట్టాలి. అందమైన ముగ్గు వేసి పూజా స్థలాన్ని సిద్ధం చేయాలి. పీటపై కొత్త వస్త్రం పరిచి అమ్మవారి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. కొన్ని కుటుంబాల్లో కలశాన్ని ఏర్పాటు చేసి దానిపై కొబ్బరికాయ, మామిడాకులు ఉంచి పూజ చేస్తారు. పూజా సామాగ్రి: పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పూలు, పూలమాల, తమలపాకులు, వక్కలు, కొబ్బరికాయ, అరటిపండ్లు, ఇతర పండ్లు, కర్పూరం, అగరబత్తులు, దీపం, నెయ్యి లేదా నూనె కలశం, మామిడాకులు, కొత్త వస్త్రం, నైవేద్యం. పూజా విధానం: ముందుగా వినాయకుడిని ప్రార్థించాలి. ఆ తర్వాత మంగళగౌరి దేవిని ఆవాహన చేసి పసుపు, కుంకుమ, పూలతో అర్చన చేయాలి. అష్టోత్తర శతనామావళి, లలిత సహస్రనామం లేదా దేవి స్తోత్రాలను చదవవచ్చు. వ్రతకథను వినడం లేదా చదవడం సంప్రదాయం. ఆ తర్వాత నైవేద్యం సమర్పించి కర్పూర హారతి ఇవ్వాలి. నైవేద్యం: ప్రాంతాన్ని బట్టి నైవేద్యాలు మారవచ్చు. సాధారణంగా పులిహోర, దద్దోజనం, పాయసం, కుడుములు, ఉండ్రాళ్ళు, బూరెలు, గారెలు, చెలిమిడి, బెల్లం, శనగపప్పు, పానకం, వడపప్పు, అరటిపండ్లు, కొబ్బరికాయ, ఇతర పండ్లను సమర్పిస్తారు. కొన్ని కుటుంబాల్లో 9 లేదా 5 లేదా 11 రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. సుమంగళి పూజ: చాలా ప్రాంతాల్లో సుమంగళులను ఇంటికి పిలిచి పసుపు, కుంకుమ, గాజులు, తమలపాకులు, వక్కలు, పండ్లు, దక్షిణ, చిన్న కానుకలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు. దీనిని వాయనం ఇవ్వడం అని కూడా పిలుస్తారు. ఈ ఆచారం ప్రాంతాన్ని బట్టి మారవచ్చు. మంగళగౌరి వ్రతకథ: పురాణాలలో మంగళగౌరి దేవి అనుగ్రహంతో ఒక యువతి తన భర్తకు సంభవించబోయే ప్రాణాపాయాన్ని భక్తి విశ్వాసంతో అధిగమించిందని ఒక ప్రసిద్ధ వ్రతకథ చెబుతుంది. ఈ కథ ద్వారా దాంపత్యంలో పరస్పర విశ్వాసం, దైవభక్తి, ధర్మాచరణ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తారు. ప్రాంతాల వారీగా కథలో కొన్ని వివరాలు భిన్నంగా ఉండవచ్చు. వ్రత ఫలితాలు: భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే కుటుంబంలో శాంతి, ఐకమత్యం, ఆధ్యాత్మిక ప్రశాంతత కలగాలని భక్తులు ప్రార్థిస్తారు. సౌభాగ్యం, శుభం, ఐశ్వర్యం కలగాలని అమ్మవారిని వేడుకుంటారు. ఇవి హిందూ సంప్రదాయ విశ్వాసాల ఆధారంగా చెప్పబడే ఫలితాలు. మంగళగౌరి అమ్మవారి అనుగ్రహం మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఇంట్లో మంగళగౌరి వ్రతాన్ని ఎలా చేస్తారో కామెంట్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి సనాతన ధర్మానికి సంబంధించిన మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఓం శ్రీ మంగళగౌర్యై నమః. ధన్యవాదాలు.